దానం 40 మందితో కూడిన జాబితా విడుదల. సీఎం రేవంత్, మీనాక్షి నటరాజన్, మల్లు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, వెంకటరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకరు, పాకిడి శ్రీహరి, ఇక చాలా మంది ఉన్నాయి. చాలా కోరియాగలు ఉన్నాయి. ఇక మొత్తం వీళ్ళు కాడకు గిరికలు కట్టుకొని ఇక రేపటి సంది మూత మోగియాలి, మధ్యాహ్నం మూత మోగియాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని పట్టు పగ్గాల మీద ఇక ఈ రకంగా మొత్తానికైతే ఇక దీనికి అంతటికి ఇక కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినియర్గా దానం పగ్గాలు చేత పట్టుకొని జర మంచిగా అల్లేవే అన్నట్టుగా ఇక దానంని ముంగట వేస్తున్నారు అట. మొత్తానికి జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ అవాతోటి ఇక బీఆర్ఎస్ మరి ఎక్కడ పోతుందో, బీజేపీ ఎక్కడ పోతుందో అనేది మాత్రము ఇక మూత మోగిస్తున్నారు. చూడాలి మరి రేపు కథ ఎటు మళ్ళీ పోతుంది, ఏం జరుగుతుంది, ఏం కథ అనేది ముందు చూద్దాం. దండుపాళ్యం పాలన అంటే గుర్తొచ్చేది మీరు. హరీష్ పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్. అసలైన కారకులు మీరే, అవినీతి తిమింగలాలు మీరే అనేది ఇప్పుడు శ్రీధర్ బాబు ఆంబాయం. హరీష్ రావు అంటుండే కదా, ఈయన కౌంటర్ చేస్తుండు. ఇక పోతే కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలసిస్. ఈ వారం మొత్తంలో ఎటుపోతుంది రాజకీయం అనేది ఏమో రాసుకొచ్చిండు సారు. బీసీ బంధు వ్యూహాలు. తెలంగాణలో బీసీ బంధు విజయవంతం అయ్యింది. తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ వేడి తగిలింది. బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు కేంద్ర రాష్ట్రాల మధ్య తగవుకు దారితీస్తుంది. బీసీ బంధుతో రాజకీయంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే చర్చ మొదలయ్యింది. బీసీ బంధుకు అన్ని ప్రధాన పార్టీలు మద్దతిచ్చాయి. ఇంతకు ఈ రిజర్వేషన్లు ఇచ్చేది ఎవరు? ఇచ్చేవారే ధర్నాలో కూర్చుంటే అది మొక్కుబడి వ్యవహారమా, నిజాయితీనా, వ్యూహమేంటో తేలాల్సి ఉంది. ఇక నిన్న జనాలు కూడా గిదే అంటారు. వేరేకో అందరూ బీసీల మీద ప్రేమ చూపెట్టేళ్ళు, అందరూ బీసీలు అంటే పంచప్రాణం అనేటోళ్ళు, అందరూ బీసీలు అని కలవరించేటోళ్ళు. ఇక ఎవరు ఇవ్వాలి, ఎవరు ధారణ చేస్తుర్రు, ఎవరు బీసీలకు అన్యాయం చేస్తుర్రు? ఆయన బీసీనే అంటాడు, ఈయన బీసీనే అంటాడు, ఈయన బీసీనే అంటాడు. మరి వీళ్ళ బీసీలకు అన్యాయం చేస్తారు లేవలు. ఇప్పుడు బీసీలు అన్యాయానికి ఎందుకు గురవుతుర్రు? ఇప్పుడు ఈ తాజా ముచ్చట మీదనే మనం నిన్న మొత్తం బీసీ బంధం జరిగింది కదా, దీని మీదనే ఇక నిన్న నేను ఏడికి అంటే రాణిగంజ్ పోయినా. ఇక అట తిరుక్కుంటా రాణిగంజ్కి ఎందుకు పోయినా అంటే ట్యాంకు బండ్ కాడ ఈ బీసీ బంద్లో కొన్ని కోళ్ళాగలు పాల్గొంటున్నాయి, వస్తున్నాయి అంటే ఆడదాకా పోయినా. ఏం చెప్తే కోళ్ళాగలని నేను పోయే వరకైనా ఆ కోళ్ళాగలు ఈడం కడంగా దులపరిచి ఇంకొక ఆడి పోయినాయి. ఇక ఏం చేయాలని రాణిగంజ్కి పోయినా. రాణిగంజ్కి పోతే ఇప్పుడు రామశాఖని ముచ్చట్లే బయటకు వచ్చినాయి. ఒక్కసారి ఆలకిద్దాం దా. ఇప్పుడు చూద్దాం అసలు ఏం లేదు. నిన్న వాళ్ళు ఏమన్నారు, ఏంది ఏం కథ అనేది ఒక్కసారి మనం పసిబట్టి చూద్దాం. ఇక చూద్దాం. ఇప్పుడు ఇలా ఏమంటారు రాణిగంజ్లో ఉన్న సామాన్యులు రోడ్ల మీద నిన్న ఏమన్నారు ఇంకా నేను మర్చిపోతున్నా. అలా కొన్ని ఆర్టీసీ కోళ్ళాగలు కూడా లెంకలు కొట్టినాయి. ఇగో ఇదే ఒక్కసారి ఇందాం. ఇక్కడ కోళ్ళాగలు ఏమంటున్నాయో ఇందాం. బీసీలనే కలవరిస్తారు, బీసీల రాజ్యం అనే దండం పెట్టి నిద్రలో కూడా బీసీ బీసీలు అంటారు. మరి బీసీలకు న్యాయం చేసే పార్టీ ఏ పార్టీ అంటావు? తెలంగాణ ఎవరి చేతిలో ఉంది?
ఓల్ చేతిలో తెలంగాణ అందరు పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చారు కాబట్టి ఆల్ అన్ని వర్గాలు